వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నియోజకవర్గం ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారి దేవాలయ పాలక మండలి కొట్టెసాయి జనసేన పార్టీ చైర్మన్ పదవి దక్కించుకున్న కొట్టెసాయి సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆలయ అభివృద్ధికి కృషి చేసి భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించి మంచి పేరు ప్రతిష్టను తెచ్చుకోవాలని వారికి సూచించడం జరిగింది. చైర్మన్ గా ప్రతిపాదించమైనది. అందరూ ప్రకారము దర్శనాలు చేసుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా తర్వాత మరి గౌరవ శాసనసభ్యులు మన నూతనంగా ఎన్నికైనటువంటి మన చైర్మన్ గారు వాడు తెలియజేస్తారు. థ్యాంక్ యూ చూస్తున్నారు. సో ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ మురళి గారు, సో మురళి గారు చేద్దామండి. ఓకే, సో అందరూ కూడా ఈరోజు హాజరైనటువంటి అందరూ కూడా ఏకగ్రీవంగా వచ్చినటువంటి వాళ్ళు తీర్మానించడమైనది. సో చైర్మన్గా ప్రకటించడం. ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా మన జస్ట్ ఎప్పుడు ఎట్లా ఉంటే రైట్ సైడ్ మృత్యుంజయ స్వామి దగ్గరికి వందలు సభ్యులందరూ కూడా ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి జరిగి రిజిస్టర్ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు. మీరందరూ కూడా సంతకాలు. నమస్కారం. ప్రతి ఒక్క స్వామివారి ఆశీర్వాదం చేసిన తర్వాత మీరు సాయి గారికి కూడా వెరీ హ్యాపీ దట్ యంగ్స్టర్ హస్ బికమ్ చైర్మన్. ఇది అందరికీ అవకాశం రాదు, అందరికీ అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో ఉన్న 17 మందిలో మీరు ఒక కూటమి ప్రభుత్వం అనేది మనకి మంచి అవకాశం ఇచ్చింది. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఈరోజు మంచి ఆశయంతో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి. స్వామివారికి అంచెలుగా పెంచి ఒక నాకున్న ఐడియాలజీస్ వరకు ఓన్లీ 10% ఇంప్లిమెంట్ చేశాను ఈ 16 నెలలు. మనకున్న ఐడియాలజీస్కి ఇంకా కానీ అందరూ సీనియర్స్ అడ్వైజర్స్ కావచ్చు, ఉన్నటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, అందరం కలిసి కలుపుకొని పోతే మంచి కళాశాలకి బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ మన స్పర్ధలు లేకుండా స్వామివారి దేవాల అందరం కూడా హ్యాపీగా ఒకరు ప్రపోజ్ చేశారంటే 10 మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది అది ఆలోచించారు తప్ప ఆలోచించే పాజిటివ్ మెథడ్లో మనం అందరం అలానే ఐ వెల్కమ్